హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనకి ఇన్సెట్లో రోల్డ్ వాల్స్ అనే టూల్స్ ఉంటాయి. ఓకే, రోల్డ్ వాల్స్, దీంట్లో హాపర్, రోల్డ్ వాల్ అనే టూ టూల్స్ ఉంటాయి. ఓకే, సో ఈ రెండింటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ రోల్డ్ వాల్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, సో సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూస్తే మీకు ఇవన్నీ రెగ్యులర్ షేప్స్ కదా. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇవన్నీ కూడా స్ట్రైట్ ఆబ్జెక్ట్స్. ఓకే, సో స్ట్రైట్ ఆబ్జెక్ట్స్ అంటే మనకి రెక్టాంగిల్, స్క్వేర్, లైన్స్ ఇట్లా ఉంటాయి. సపోజ్ మీకు సర్కిల్స్ ఉన్నాయనుకుందాం, కర్వ్స్ ఉన్నాయనుకుందాం, అప్పుడు వాటికి షీట్ మెటల్ ఎలా యాడ్ చేస్తారు మీరు? సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు ఒక సర్కిల్ ఉంది. ఓకే, సర్కిల్ డ్రా చేశాను. సో ఈ సర్కిల్ని బేస్ చేసుకుని మీరు షీట్ మెటల్ అనేది యాడ్ చేయాలి. ఓకే, సో దీన్ని మనం వాల్ యాడ్ చేయలేం. ఓకే, బికాజ్ మనకి వాల్ యాడ్ చేస్తే ప్లేట్ అయిపోతుంది. ఓకే, సో ఇది క్లోజ్ అయిపోతుంది. జస్ట్ మనకి సెలెక్ట్ చేసాం అనుకోండి, ఏమవుతుంది చూడండి, క్లోజ్ అయిపోయింది. అలా కాదు నాకు కావాల్సింది సిలిండర్. ఓకే, సిలిండర్ టైప్లో కావాలి. అప్పుడు ఏం చేస్తారు మీరు? అప్పుడు డిఫికల్ట్ అయిపోతుంది అనమాట. సో అట్లాంటి సిచ్యువేషన్లో మనం ఈ టూల్స్ యూజ్ చేసి వర్క్ చేయలేం. సో అప్పుడు ఏం చేయాలంటే మనం ఇన్సెట్లోకి వెళ్తే రోల్డ్ వాల్ అనే టూల్ ఉంది, దీన్ని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసి ఈ సర్కిల్ని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మనకి హైట్ ఇచ్చుకోవచ్చు. సపోజ్ ఈ హైట్ ఉంది కదా, ఇక్కడ మనకి 100 ఉంది కదా, దీన్ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ మీరు ఇంక్రీజ్ చేయొచ్చు, లేదంటే ఇక్కడ పైన యారో మార్క్ కనిపిస్తుంది కదా, ఆ యారో మార్క్ నుంచి కూడా డ్రాగ్ చేయొచ్చు. ఓకే, సో ఇలా మీరు కావాల్సిన హైట్ అనేది యాడ్ చేసుకోవచ్చు. కావాల్సిన హైట్ ఇచ్చిన తర్వాత ఒకవేళ రివర్స్లో ఇవ్వాలంటే రివర్స్లో కూడా ఇవ్వచ్చు. ఇచ్చిన తర్వాత జస్ట్ ఓకే అని ఇవ్వండి. ఓకే, సో ఇక్కడ మనం మెటీరియల్ డైరెక్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇన్సైడ్ మెటీరియల్ యాడ్ చేయాలా, సర్కిల్కి ఇన్సైడ్ మెటీరియల్ ఉండాలా, సర్కిల్కి అవుట్ సైడ్ మెటీరియల్ ఉండాలా. ఓకే, బౌండరీ మీరు డిసైడ్ అవ్వాలి ఫస్ట్. ఓకే, సో సపోజ్ మీరు బౌండరీ సర్కిల్ అనుకోండి, సో డెఫినెట్గా మెటీరియల్ అనేది ఇన్సైడ్ ఉండాలి. ఓకే, సో దెన్ క్లిక్ ఆన్ ఓకే. చూడండి, బై యూజింగ్ సర్కిల్ మనం షీట్ మెటల్ పైప్ అనేది క్రియేట్ చేసాం. ఓకే, సో జనరల్గా మనం ఇట్లాంటి సర్క్యులర్ ఆబ్జెక్ట్స్ని డ్రా చేయాలన్నప్పుడు రోల్డ్ వాల్ అనే టూల్ అనేది యూజ్ చేసుకోవచ్చు. సో ఇట్స్ అబౌట్ రోల్డ్ వాల్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.